జాతి వంకతో నాకు ఎవరూ పనివ్వలేదు. రాత్రంతా నేను మీ ఇద్దరిని ఇలాగే కట్టిపడేస్తాను. దానికి బదులుగా డబ్బులు కూడా ఇస్తాను. తాడు తీసుకోండి, నన్ను కట్టేసి పశువులా మార్చేయండి. 5 పిల్లలున్నారు, భార్య ఉంది. ఒకవేళ సంపాదించుకుంటే భార్య పిల్లలంతా పస్తులతో చనిపోతారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడినా కూడా ఏం చేసుకుంటాను? చాలు రూపేష్, వెళ్ళు, నీ పని చూసుకో. చేయాల్సిన పని చాలా ఉంది. విన్నావుగా భీమరావు, ఇక ఆలోచించుకో. నువ్వు నీ చదువుని, నీ డిగ్రీలను పచ్చడి పెట్టుకుంటావో, లేకపోతే ఈ మట్టెత్తి పారబోసే పని చేసి కొద్దో గొప్ప డబ్బులు సంపాదించుకుంటావో, రొట్టె ఇంకా పచ్చడి నీ కుటుంబంతో కలిసి తింటావో, అది కూడా ప్రశాంతంగా. ఆలోచించుకో, ఇది నీ జీవితం. ఏం చేస్తావో? తన విషయంలో ఏం జరిగినా నేను మీ దగ్గర ఈ పని చెయ్యలేను. రెండు క్షణాల పాటు నేను కూడా భయపడ్డాను గురువుగారు. నేను కూడా వెళ్ళి మట్టి ఎత్తాలని అనుకోవటం మొదలు పెట్టాను. నన్ను నేను ఎంతో కష్టంగా ఆపుకున్నాను. కానీ దానివల్ల నా అనుమానం ఇంకా పెరిగిపోయింది. నిజంగానే ఈ నా జాతి వాళ్ళు చదువుకున్నా కూడా కూలీ పని చేయటానికే యోగ్యులుగా ఉండిపోతారా? ఇప్పుడు నాకు ఇలా కూడా అనిపిస్తోంది. ఒకవేళ మా నాన్న రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కాకుంటే ఆయనకు కూడా పద్దు లెక్కలు చూసే పని దొరికేది కాదేమో. గురువుగారు, నాన్నా, మీరైనా వీడికి నచ్చ చెప్పండి. యోగ్యుడు కావలసిన సమయంలో తన యోగ్యతను పరిశీలించుకోవడానికి బయలుదేరాడు. నేను వీడికి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ అర్థం చేసుకోవడం లేదు. నాన్న కూడా అర్థం చేసుకోవటం లేదు గురువుగారు. నిన్న రాత్రి మా ఇంటికి డాక్టర్ గారు వచ్చి వెళ్లారు. ఆయన నాన్నను విశ్రాంతి తీసుకోవడం మంచిదని చెప్పారు. కానీ లేదు, ఈరోజు పొద్దున్నే ఈయన పనిలోకి బయలుదేరారు. ఏం అవసరం ఉంది? ఇక మీరే చెప్పండి. ఇలాంటప్పుడు ఈయన ఎదిగిన కొడుకు బాధ్యత తీసుకోకుండా ఇంకేం చేస్తాడు మరి? బావుంది బాబు, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నా ఆరోగ్యం గురించి అంటావా? ఆరోగ్యం ఎవరిదైనా చెడిపోవచ్చు. ఇక డాక్టర్లు అందరికీ విశ్రాంతి తీసుకోమని చెప్తారు. లేదు నాన్న, నేనేమీ తెలివైన వాణ్ణి కాలేదు. భయపడ్డాను. లోపల నుంచి చాలా భయమేస్తోంది. భీమభాయ్, 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 గట్టిగా కట్ట తల పగిలిపోతుంది. నిన్న మీకు ఏ విధంగా అయితే తలనొప్పి వచ్చిందో అలాంటి తలనొప్పే అమ్మకు కూడా వస్తుండేది కదా. భీమభాయ్, 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 భీమభాయ్. అందుకే నేను మంజుల గొలుసును విడిపించే భారాన్ని మీ మీద ఏమాత్రం వెయ్యలేను నాన్న. అర్థం చేసుకోండి. మీకేదైనా జరిగిందంటే నాన్న, నేను బతకలేను. నాన్న, మీరు నన్ను మీకు సహాయం చేయకుండా ఆపొచ్చు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఆపలేరు. నువ్వు నా మాట వినవు కదూ? గురువుగారు, కల్లో కూడా ఊహించలేదు నా కొడుకు నా ఆజ్ఞను అవహేళన చేస్తాడని. నాన్నకు మీరైనా చెప్పండి గురువుగారు, దీన్ని ఆజ్ఞను అవహేళన చేయటం అని అనరు అని. ఒక రకంగా నేను నా దారి తప్పిపోయాను అంతే. చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది.
మన ఆలోచనలు అలాగే మన భావాలు ఒకేలా ఉండవు. కానీ దీని అర్థం మనం ఒకరిని అవమానిస్తున్నామని మాత్రం కాదు కదా. నేను కేవలం నా దారిని వెతుక్కుంటున్నానంతే. ఇప్పుడు నేను నాన్నగారి మాటల్ని పాటించటం లేదు అంటే దాని అర్థం నేను ఆయన ఆజ్ఞను అవహేళన చేస్తున్నానని కాదు కదా. నేను దారి తప్పి ఏదో పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. భీమ్, అదేంట్రామా అప్పటి నుంచి అంతగా ఉతికి ఉతికి ఏం శుభ్రం చేస్తున్నావు? ఏం లేదమ్మా, నిన్న కోట్ బాగా మాసిపోయింది కదా, అదే శుభ్రం చేస్తున్నా. అత్తయ్య, ఈరోజు కడుపు నిండా భోజనం చేశాం కదా. భీమ్రావ్ ఇంకా ఆ రమ, శంకర్, చిట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత సంతృప్తిగా భోజనం చేశాననిపించింది. ఈ ఒక్క పని చేస్తే సరిపోదు లక్ష్మి, దీనికంటే ఎక్కువగా ఏదోటి చేయాలి. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు అత్తయ్య? ఎలాంటిది చెయ్యాలంటే దాంతో రమ ఇంకా భీమ్ ఈ ఇంటినే వదిలేసి వెళ్ళిపోవాలి. భీమ్కి ఏమనిపించాలంటే తన భార్య రమ ఇక్కడ ప్రమాదంలో ఉందని. నేనేం చెప్తున్నానో అర్థమైంది కదా నీకు? అర్థమైంది అత్తయ్య. ఇప్పుడు చూడండి మీరు. సార్, నేను కాలేజ్లో చదువుతాను. నేను ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నానంటే దాంతో కొంత డబ్బు సంపాదించి నా కుటుంబానికి సహాయం చేయడం కోసం. నీ యోగ్యతను చూసి నేను ఇక్కడ నిన్ను మేనేజర్ని చేస్తున్నాను. ముందు చెప్పు, నువ్వు నెలకు ఎంత జీతం తీసుకుంటావు? అది సార్, అది నిర్ణయించాల్సింది మీరు. ఒక చిన్న జాతి అంటరాని వ్యక్తికి మీరు ఎంత జీతం ఇస్తారు? ఇక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక అంటరాని మేనేజర్ మాట ఎంతమంది కార్మికులు వింటారు? అందుకే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా నీ జాతి చెప్పమని, ఆ తర్వాత నీ చదువు గిదువు యోగ్యతల గురించి చెప్పుకో. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు నిర్ణయించుకోవడం చాలా తేలిక అవుతుంది. అసలు నిన్ను ఏం చెయ్యడం మంచిదో ఏమంటారు సార్? వెళ్ళే గురించి అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వెళ్ళు. వినండి. సార్, నా మాట ఒకసారి. నీకే చెప్పేది, వెళ్ళు. ఆ! వెళ్ళిపో, వెళ్ళు.
నీకున్న స్తోమతేంటో అర్థమైందా లేక ఇంకా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఇక్కడి దాకా చేరుకున్నాను. ఒక అధికారి ఉద్యోగం ఇవ్వనంత మాత్రాన నా స్తోమతేమీ తగ్గిపోదు. అయినా నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఈ బొంబాయిలో కేవలం ఒక్క అధికారి మాత్రమే లేడు. ఇదే కదా నీకున్న నిరాధారమైన నమ్మకం భీమ్రావ్. ఇదే నీ జీవితానికి కాలుడు. నీకున్న ఈ నిరాధారమైన నమ్మకాన్ని నిర్వీర్యం చేస్తాను. అయ్యో రమ్మా, ఏమైంది? ఈ దెబ్బెలా తగిలింది? నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. నేను కేవలం కుండ తీసుకుని వస్తున్నాను, తడబట్టంతో జారిపడింది. కావాలనేం చేయలేదు రమ్మా. నీ వల్ల ప్రతి పని దానికదే జరుగుతుంది. అలా ఎలా పొరపాటున పడిపోయింది? ఆగండి, ఆవిడతో నేను మాట్లాడతాను. ఇప్పుడేంటి, కత్తి తీసుకొని తన గొంతు కొయ్యమంటారా? ఎవరు వల్లైనా పొరపాటు జరుగుతుంది. ఇది మరీ బాగుంది. దలేమ్మా, తీసుకెళ్ళి ఏదైనా మందురాయి. లేరమ్మా. పద వెళ్దాం. నువ్వు ఉద్యోగాన్ని వెతుకు. ఇక నేను అక్కడికి వెళ్ళి నీ జాతి అలాగే స్తోమతేంటో చెప్తాను. నేను మీకేమన్యాయం చేస్తాను? నన్నెందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు? నన్ను ఒంటరిగా వదిలేయచ్చు కదా. వింతగా ఉంది. మన ఆలోచనలు ఎంతగా కలుస్తున్నాయో భీమరావు. నా కోరిక కూడా ఇదే, నిన్ను ఒంటరిగా వదిలేయాలని. అన్నింటికీ దూరంగా. చదువు గాని, కుటుంబం గాని, ఉద్యోగం కానీ ఏది నీ దగ్గర ఉండదు. చూడు, ఏం చేస్తారో చేసుకోండి. పురంజన్, ఇక కేవలం ఒకటే ఉపాయం ఉంది. నేను ఏదో విధంగా మంజుల గొలుసు విడిపించి తనకిచ్చేస్తాను. అప్పుడు భీమ్ చదువుకోవడానికి తిరిగి వస్తాడు. అది సరే కానీ రామ్జీ, మంజుల గొలుసు విడిపించాలంటే 15 రూపాయలు అవుతాయి రామ్జీ. మరి అలాంటప్పుడు అంత డబ్బుని మనం ఇంత త్వరగా ఎలా ఏర్పాటు చేయగలం? చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఏదో ఒకటి చేయక తప్పదు. అసలు నీ దగ్గరికి మందు తాగడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్య పిల్లలు ఒక్క పైసా కూడా ఇవ్వమని చెప్పారు కదా. మరి నువ్వు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? హాస్పిటల్కి వెళ్ళాలి, రక్తం అమ్మేయాలి, మందు కొట్టాలి. మందు కొట్టడానికి భార్య పిల్లలు గుర్తే రాదు. హాస్పిటల్కి వెళ్ళాలి, రక్తం అమ్మేయాలి, మందు కొట్టాలి, అంతే. నువ్వు ఈ జన్మలో మారవు. ఈ రోజు నుంచి మందు కోసం ఇంకెప్పుడు రక్తం అమ్ముకోకూడదు, అర్థమవుతుందా? హాస్పిటల్కి వెళ్ళాలి, రక్తం అమ్మేయాలి, మందు కొట్టాలి. పురంజన్, నేను ఇప్పుడే వస్తాను. రామ్జీ, నువ్వు ఆసుపత్రికి వెళ్ళి రక్తాన్ని అమ్మటానికి వీల్లేదు. పురంజన్, నా చెయ్యి వదులు. నా దగ్గర మరో ఉపాయం ఏది లేదు. రామ్జీ, నీకు ఆరోగ్యం అస్సలు బాలేదు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఇలాంటి సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకు. బానే ఉన్నాను. అలాగే నా గుండె కూడా చాలా దృఢమైంది. ఎంత దృఢమైందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా కొడుకుని చదువు నుంచి దారి మళ్ళనివ్వను. రామ్జీ, సరే నువ్వు వెళ్తావు కదా, అయితే వెళ్ళు. నేను వెళ్ళి భీమ్కి మొత్తం చెప్పేస్తాను. చెప్పేయ్, తప్పకుండా చెప్పేయ్. కానీ చెప్పడానికి ముందు కాసేపటి దాకా రామ్జీలాగా మారి ఆలోచించు. పురంజన్ లాగా మారి కాదు. భీమరావ్, భీమరావ్, బ్యారిస్టర్ అవుతానన్నావు, నువ్విప్పుడు డాక్టర్ అవుతావా? మీరు నా వెంటెందుకు పడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. లేదు, వెళ్ళిపోవడానికి రాలేదు. నీకు నీ స్తోమత ఏంటో చూపించడానికి వచ్చాను. పద, అరే పద.
వద్దు. నేను మందు కోసం 2 అన్నాలు ఖర్చు పెట్టలేను. నొప్పే కదా 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. మంజుల, వెళ్ళు, ఇంట్లోంచి మందు తీసుకురా. చూడు రమా, నిన్ను డబ్బుల గురించి ఎవరు అడిగారు? అవును రమా, మందు రాసుకుంటే నీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. వద్దు, నేను మీరు తీసుకొచ్చిన మందు రాసుకోలేను. ఎందుకు రాసుకోలేవు? ఎందుకంటే మేము ఆ ఇల్లు వదిలేసాం. ఇదేం పిచ్చితనమా? అసలు నీకేం దయ్యం పట్టుకుందని చెప్పు. ప్రతిదానికే ఒకే మాట, ఇల్లొదిలేశాను ఇల్లొదిలేశాను. అయినా వదిలేసింది ఇల్లే కదా, బంధాలు తెగిపోలేదు. పిన్ని, మీరే చెప్పారు కదా. అవును అవును, నేను చెప్పాను, తప్పిపోయింది. కానీ నేనన్న దానికి అర్థం ఇది కాదు. భర్తకు తోడుగా ఉండడం కోసమని, మమ్మల్ని అందరినీ మర్చిపోమ్మని, ఇంట్లో వాళ్ళని మర్చిపోమ్మని కాదు. ఏంటి మొండితనం? ఇక్కడి నుంచి పద మంజులా. ఈమె ఎవరి మాట వినదు. చాలా పెద్దదైపోయింది కదా. కానీ అత్తయ్య, చెప్పేనా ఈమెని ఒంటరిగా వదిలేయమని? ఇక నేను ఈమె దగ్గరికి ఎప్పటికీ రాను. పిన్ని, పిన్ని, మంజుల చెప్పిన మాట ఎందుకు వినడం లేదు? వాళ్ళు మీకు నచ్చ చెప్తున్నారు కదా. సరే అయితే నువ్వు నీ డబ్బులతోనే మందులు తెప్పించుకో. వద్దు, సరుకులు ఎలా తీసుకొస్తాను? నా దగ్గర ఆ మాత్రం డబ్బులున్నాయి. నీది అలాగే మాది 2 ఇళ్లకు సరిపడా సరుకులు వస్తాయి. వద్దమ్మా, అది మీ అబ్బాయికి ఏమాత్రం నచ్చదు. అలాగే మా కారణంగా మీకు మీ కొడుకు మధ్య ఏదైనా సమస్య తలెత్తడం నాకేమాత్రం నచ్చదు. అలాగే ఈయనకు కూడా. మీరు నా డబ్బులతో సరుకులు తెచ్చివ్వండి. నొప్పే కదా, 1-2 రోజులు తగ్గిపోతుంది. నువ్వు దాని గురించి బాధపడకు. ఇది కేవలం నొప్పికి ఆరంభమే రమా. ఇక ముందు ఎంత కష్టంగా ఉంటుందంటే నువ్వు ఇంకా భీమి ఇల్లు వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, నేను ఇంకా రక్తం అమ్ముతాను. నాకు 15 రూపాయలు చాలా అవసరం. మేము అంత రక్తం ఎలా తీసుకోగలం? మేము మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే రక్తం తీయాల్సి ఉంటుంది. మేము ఇంతకు మించి రక్తం తీసుకోకూడదు. డాక్టర్ గారు ఎక్కడున్నారు? అక్కడున్నారు. డాక్టర్ గారు, భీమ్, మిగతావి ఎలాగోలా జరుగుతాయి. కానీ ఈ తండ్రి కొడుకుల మధ్య దూరాలు మాత్రం ఎప్పటికీ తగ్గకూడదు. డాక్టర్ గారు, అరే ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడ పేషెంట్ కనిపించడం లేదా? పదండి, బయటికి పదండి. పదండి. ఏమైంది? రండి. పదండి పదండి. చెప్పు, ఏం కావాలి? సార్, నా పేరు భీమ్రావ్ అంబేద్కర్. నేను కాలేజ్లో చదువుతున్నాను. పని కోసం వెతుకుతున్నాను. మీ ఈ హాస్పిటల్లో ఏదైనా పనుంటే చెప్పగలరా? నేను చేయగలను. నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్లో పనిచేసావా? లేదు సార్. సార్,
నమస్కారం. దాంతోపాటు వీడిని ఇది కూడా అడగండి, వీడి జాతి ఏంటో.